అరే ఏందే ఇది? దీన్ని టమాటా చారు అంటారా లేక నీళ్ళ చారు అంటారా చెప్పు? కూరలు ఉండరాకుంటే సపడదా కూకో, నువ్వు హోటల్లో తెచ్చుకొని తింటా. అరే ఆఫీస్లో టిఫిన్ బాక్స్ మూత ఇద్దామంటే ఇజ్జత పోతుంది నాకు. అయినా పోయిన నెల మంచిగానే చేసినావు కదా కూరలు, ఇప్పుడేమైంది నీకు? ఏంది కూరగాయలు లేవా ఇంట్లో? అబ్బా మొన్ననే 500 ఇచ్చినా కానీ ఖర్చులు, కానీ ఆ పైసలతో చీరలు కొన్నావా ఏంది? ఏమైనా లెక్క చెప్పు, నాకు లెక్క చెప్పు అని కొందరు శంగడం బింగడం ఎగురుతున్నట్టు అన్నలు, కానీ అసలు ముచ్చటాలకు తెలియనట్టుంది. మగమారాజులు ఒక్కపారి మార్కెట్ కు పోతే తెలుస్తది కాయగూరల రేట్ల సంగతి. ధరలు చెప్తే సగమాకలి చచ్చిపోయే కథ. ఏది ముట్టుకున్నా 35కు తక్కువనే లేదు. టమాటా, బెండకాయ, దొండకాయ, వంకాయ, ఆలు, బోలు, బిన్నీసు, బొన్నీసు, ఆఖరికి ఆకుకూరలు కూడా ఊరకుండి ఎక్కక ముందే భగ్గున మండుతున్నాయి. కావాలంటే ఈ కాక చెప్తాడు ఇనుండ్రి. లాస్ట్ వీక్ 20 రూపీస్ 15 రూపీస్ లో ఉంటే టమాటా ఇప్పుడు 36 రూపాయలు అయిపోయింది. అక్క నువ్వేమంటావు? పోయిన వారం కంటే ఈ వారం చాలా ఎక్కువ ఉంది. 100 రూపాయల నోట్ పట్టకపోతే 2 రోజుల మందం కూడా రావు. ఓ 500 ఇడిపిస్తే గాని ఆరానికి సరిపోను కూరగాయలు వచ్చేటట్టు లేవు. మరి ఇక రేపు రేట్లు ఇంకింత పెరుగుతాయటుల్లో. బీరకాయ కూడా అంతే రాలిపోతుంది. అది రేపు ఇంకో 100 రూపాయల కిలో అవుతుంది. పచ్చిమిరపి 100 అవుతుంది. మొన్నటి దాకా అగ్గుండే ఒక్కపారే సూర్యందుకెక్కినాయి తెలుసునా? అంతా సూరన్నమయమా. ఈ ఎండకు పంట పండతలేదు. ఎండలు దంచుడు దంచే వరకు కూరగాయల తోటలు ఆరుడు పట్టినాయట. పంట ఎక్కువెళ్తేనే కదా ధరలు తగ్గేది. పోనీ అమ్మేటోళ్ళ కన్నా 4 పైసలు మిగులుతున్నాయా అంటే నెత్తికి చేతులు పెట్టే కథే అవుతుందట. మాకు వచ్చింది 4000 వచ్చినాయి. 2000 కైకిలోల కూలి ఇచ్చినాం, 2000 ఇంటికి పంపించాం. మసాలాలు మందులు తెస్తే ఏం సగానికి సగం మిగులుతలేవు. అంటే ఇటు తినేటోళ్లకు అగ్బక్ దొరుకుతలేవు, అమ్మేటోళ్లకు పైసలు మిగులుతలేవు. నడిమిట్లా బోకరిగాళ్ల బొజ్జలు నిండుతున్నట్టున్నాయి.